వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అండి. ఇంకా ఈ మధ్య నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి. అదేంటంటే మీరు డైలీ ఎలా రెడీ అవుతారు అని చెప్పి. సో నేను ఎలా రెడీ అవుతాను రోజు వీడియోస్ కోసం అనేది ఈరోజు చూపిస్తున్నాను. సో చూసేసరండి. అయితే ఫేస్ నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫేస్ కి మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఏ మాయిశ్చరైజర్ అయినా పర్లేదండి, కానీ మాయిశ్చరైజర్ మాత్రం తప్పకుండా యూజ్ చేయాలి, లేకపోతే స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. నేను ఇక్కడ యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా చాలా ఎఫోర్డబుల్ రేంజ్ లో ఉంటాయి, ఏది కూడా ఎక్స్పెన్సివ్ కాదు. సో ఎవరికన్నా కావాలి అనుకుంటే ట్రై చేయవచ్చు. సో ఫేస్ కి మాయిశ్చరైజ్ చేసుకున్న తర్వాత నేను ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ప్రైమర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రైమర్ లేకపోతే మనవి మిగిలిన స్టెప్స్ అన్ని కూడా ఆ లుక్ అనేది అస్సలు రాదు. సో ప్రైమర్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే అలోవెరా జెల్ ని కూడా ప్రైమర్ లాగా యూజ్ చేయొచ్చు. సో ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత నేను ఈరోజు ఫౌండేషన్ అవేవి యూజ్ చేయట్లేదు. నా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ కొంచెం ఇగ్నోర్ చేయండి, నాకు కాన్షియస్ ఎక్కువైపోయి అలా రకరకాలుగా చూస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ SQCC క్రీమ్ యూజ్ చేశానండి నేను, ఇంకా ఫౌండేషన్ ఏమీ యూజ్ చేయకుండా. ఈ షేడ్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సీసీ క్రీమ్ అంటే కలర్ కరెక్టర్, అది యూజ్ చేసిన ఒక 10-15 సెకండ్స్ కి అది బాగా సెట్ అవుతుంది, చాలా బాగుంటుంది, మనకి ఎక్కువ సేపు కూడా పట్టదు, జస్ట్ నార్మల్ మాయిశ్చరైజర్ లాగా అప్లై చేసేసుకోవచ్చు. చిన్న టింట్ కూడా ఉంటుంది, అందుకే మీరు చూడొచ్చు చిన్న చిన్న కొంచెం డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కూడా కొంచెం కవర్ అవుతాయి, మార్క్స్ ఏమైనా ఉన్నా కూడా. సీసీ క్రీమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఐ ఆమ్స్టర్డామ్ కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను, జస్ట్ నార్మల్ కాంపాక్ట్ అండి. మీరు లూజ్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. ఇది కూడా చాలా ఎఫోర్డబుల్ లోనే ఉంటుందండి. ఈరోజు అన్ని ప్రోడక్ట్స్ కూడా బిలో 250-200 ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేయండి. అప్లై చేసిన వెంటనే అంత ఈవెన్ గా అనిపించదు, కానీ ఒక 10-15 సెకండ్స్ తర్వాత మన ఫేస్ అనేది ఈవెన్ గా అయిపోతుంది, పర్వాలేదు. నీట్ గా బ్లెండ్ చేసేసుకోవాలి, బ్లెండ్ కూడా కాదు, సెట్ చేసుకోవాలి. సో తర్వాత ఐబ్రోస్ ఒక్కటే పెట్టేసుకుంటే డార్క్ గా ఉండవు కాబట్టి నాది కొంచెం లుక్ వస్తుంది. నేను స్టార్టింగ్ లో అస్సలు పెట్టుకునేదాన్ని కాదు, బట్ ఇప్పుడు కంపల్సరీగా ఐబ్రోస్ అనేవి నేను యూజ్ చేస్తున్నాను. సో ఐబ్రోస్ కూడా ఇది కూడా NY బేది, చాలా చాలా ఎఫోర్డబుల్ లో ఉంటుందండి. సో ఈ బ్రషెస్ అన్ని కూడా నేను లాస్ట్ టైం తెప్పించాను కదా, ఇందులోవి కొన్ని వాడాను, నాకు అన్ని ఒకలానే కనిపిస్తున్నాయి. సో నేర్చుకోవాలి బ్రషెస్ గురించి, నేర్చుకున్న తర్వాత వీడియో తీస్తాను. స్పూలీతో నీట్గా ఎక్సెస్ అంతా రిమూవ్ చేసేసుకుంటే కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ నేను NY బై లిప్ క్రయాన్ యూజ్ చేస్తున్నాను, అన్ని ఎఫోర్డబుల్లోనే యూజ్ చేశాను కాబట్టి లిప్ క్రయాన్ కూడా ఎఫోర్డబుల్దే తీసుకున్నాను అనమాట. సో రెడ్ కలర్. సో ఇప్పటికి చాలా సార్లు చెప్పేసాను కాబట్టి ఇంకా లిప్ క్రయాన్ గురించి ఎక్కువ చెప్పను. తర్వాత నేను ఐలైనర్ పెట్టుకుంటున్నాను. నాకు కాజల్ అంతా నచ్చట్లేదు ఈ మధ్యన, కాజల్ పెట్టుకుంటే కళ్ళు బాగా చిన్నగా కనిపిస్తున్నాయి. సో అందుకనే ఐలైనర్ ఒకటే యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ బ్లూ కలర్ ఐలైనర్ నాకు చాలా ఇష్టం, మీలో అందరికీ తెలుసని అనుకుంటున్నాను. బ్లాక్ కన్నా బ్లూ పెట్టుకుంటే కొంచెం ఐస్ బాగా కనిపిస్తున్నాయి అనిపించిందండి నాకు. సో ఐలైనర్ కూడా నార్మల్ గా పెట్టేసుకుంటున్నాను, వింగ్ ఐలైనర్ అంత కష్టమైనవి కాదు, నార్మల్ ఐలైనర్ పెట్టేసుకొని అంతేనండి. తర్వాత స్టిక్కర్ పెట్టేసుకున్నాను, అంతే అయిపోయింది. సింపుల్ లుక్ ఇది. వీడియోస్ ఏమైనా వెంటనే చేయాలి అనుకుంటే నేను ఇలానే రెడీ అవుతాను. సో బాగుందా, మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా చెప్పండి. సో ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకుంటే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. సో అంతే.
సో చూసారు కదా, చాలా సింపుల్ అండి అండ్ వెరీ మచ్ ఎఫర్డబుల్ ప్రోడక్ట్స్తోని ఈరోజు నేను రెడీ అయ్యాను. అంటే అన్నీ కూడా బిలో 200 రూపీసే ఉంటాయి. అంటే ఒకటి 225, 230 అలా ఉన్నా సరే కింద లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. దాని నుంచి మీరు వెళ్ళారంటే మీకు 200 కన్నా తక్కువకే దొరుకుతాయి ఆఫర్స్ ఉన్నప్పుడు. సో మీరు ఎవరికైనా ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే తప్పకుండా చూడండి. అండ్ సమ్మర్ కాబట్టి ఫౌండేషన్, కన్సీలర్ ఇవన్నీ యూస్ చేస్తే ఒక ప్యాచీ లాగా వచ్చేస్తుంది స్వెట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. అండ్ నాకైతే ఇలా సింపుల్గా రెడీ అవ్వడమే ఇష్టం. సో మీలో ఎంతమందికి నచ్చింది అనేది నాకు చెప్పండి. నాకు మేకప్ అస్సలు వచ్చేది కాదు, ఎవరైనా కొత్త వాళ్ళకి చెప్తున్నాను. నా పాత సబ్స్క్రైబర్స్ అందరికీ నా గురించి ఇప్పటికే తెలుసు. సో ఇప్పుడైతే కొంచెం ఈ మాత్రం ఫాస్ట్గా రెడీ అయిపోగలుగుతున్నాను. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇదే నా లుక్, సింపుల్ ఎఫర్డబుల్ ప్రోడక్ట్స్తో లుక్ అనమాట. సో బాగుందా? సో ఓకే, అయితే నెక్స్ట్ ఏం చేస్తానో చూద్దాం. ఈరోజు మనం ఒక సూపర్ రెసిపీ చూద్దామండి, హెల్దీ రెసిపీ. అదేంటంటే టోఫు కట్లెట్. చూడడానికి ఎంత బాగుంది కదా. మీలో ఎంతమంది ఈ రెసిపీ చేస్తారు? ఎవరైనా ఫస్ట్ టైం చూసారా? చూస్తే ట్రై చేయండి తప్పకుండా. సో పనీర్ కాకుండా సోయా పనీర్, అదే టోఫు అంటారు కదా, సో అది నేను ఈరోజు యూస్ చేస్తున్నాను. పనీర్ కన్నా ఇది చాలా చాలా హెల్దీ అంటారు. సో ఈరోజు అయితే కట్లెట్ చేద్దాం దీంతో. చాలా చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నిజంగా నచ్చుతుంది. ఇది గ్రేట్ చేసుకుంటున్నాను నేను. మీరు చేత్తోనైనా సరే మొత్తం స్క్రంబుల్ చేసేయచ్చు, మీ ఇష్టమే. ఇలా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అంతే. సో ఫుల్గా గ్రేట్ చేసేసుకొని, పొటాటోస్ కావాలండి దీనికి, బాయిల్ చేసేసుకున్నాను. సో చూడండి, పనీర్ కన్నా ఇది కొంచెం అంటే పనీర్ కొంచెం రబ్బరీ కన్సిస్టెన్సీ ఉంటుంది. దీంట్లో అయితే ఇది అలా లేదనమాట, కట్ చేసిన వెంటనే కట్ అయిపోయింది. ఇప్పుడు పొటాటోస్ బాయిల్ చేయడానికి పెడుతున్నాను. అన్ని పొటాటోస్ అక్కర్లేదండి, నేను ఇంకో దానికి కూడా పెడుతున్నాను అనమాట. జస్ట్ ఒక పెద్దదైతే ఒకటైతే సరిపోతుంది. ఈ లోపల మనం ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుందాం. ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ త్వరగా కూడా కుక్ అయిపోద్ది. అందుకనే చిన్న క్యూబ్స్ కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇంకా మనం ప్రిపేర్ చేసేసుకుందామండి. మనం గ్రేట్ చేసి పెట్టుకున్న టోఫూలో నేను ఒక 3 బాయిల్డ్ పొటాటోస్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. సో క్లిప్లో చూసినట్టు నీట్గా పొటాటో అంతా కూడా మెత్తగా అయిపోవాలి అండ్ టోఫూతో కలిసిపోవాలి. తర్వాత కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. అందులో వేసుకోవాలి బ్రెడ్ స్లైసెస్. సో బ్రెడ్ ఉంటుంది కదా, అది జస్ట్ ఒక్కసారి వాటర్లో డిప్ చేసుకొని నీట్గా స్క్వీజ్ చేసేసుకొని ఇందులో వేసుకోవచ్చండి. సో చూసారు కదా, అలాగా స్క్వీజ్ చేసుకొని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే. ఇంకా తర్వాత మసాలాస్ వేసేసుకుంటాం, సింపుల్వి. మసాలా కూడా కాదు, జస్ట్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, పెప్పర్ పౌడర్స్ మీ టేస్ట్కి తగ్గట్టు, మీకు ఎలా నచ్చితే అవన్నీ వేసేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టు చాట్ మసాలా వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు మీకు నచ్చినవన్నీ. ఇంకా కొత్తిమీర వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, బట్ మా ఇంట్లో కొత్తిమీర ఎవరికి నచ్చదండి, అందుకని మేము కర్రీ లీవ్స్ వేసుకున్నాం కొద్దిగా గ్రీనిష్ రావడానికి. అండ్ తర్వాత లాస్ట్లో కొద్దిగా కెచప్ వేస్తున్నాను, జస్ట్ ఒక స్పూన్ కెచప్ వేసుకొని తర్వాత పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మన కట్లెట్కి ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. తర్వాత ఇంకా మనం షాలో ఫ్రై చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకొని కట్లెట్ షేప్లోని చేసి పెట్టేసుకోవాలి ఫస్ట్, అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది.
సో చూసారు కదా, అన్ని చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసుకుంటే మనకి టర్న్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. చిన్న చిన్న సైజ్ అయితే. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసేసుకోవడమే. అటు ఇటు ఫ్లిప్ చేసుకొని అంతే, సూపర్ యమ్మీ టేస్టీ టోఫు కట్లెట్ తయారైపోతుంది. టోఫు అందరికీ నచ్చదండి, సో ఇలా ట్రై చేసి చూడండి, మీరు తప్పకుండా ఇష్టపడతారు. అండ్ చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 10 minutesలో అయిపోయింది అనమాట. సో అన్నీ ఒకేసారి పెట్టేసుకుంటున్నాను, ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో మధ్య మధ్యలో టర్న్ చేసుకుని అయిపోయిన తర్వాత మనకి రెడ్డిష్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. కెచప్తో కానీ దేనితోనైనా మీ ఇష్టం. సో ఎలా అనిపించింది రెసిపీ? మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో అంతే. అయితే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డెలిషియస్ కట్లెట్ రెసిపీ రెడీ అయిపోయింది. కెచప్తో సర్వ్ చేసేసుకున్నాను.